నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో గత వైసీపీ ప్రభుత్వ పాత్ర కీలకమని, దీనికి సంబంధించి కృషిని విస్మరించి కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను విమర్శించారు. విజయనగరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతుల సహకారంతో సుమారు 2300 ఎకరాల భూమిని సేకరించామని, భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని, అభివృద్ధి పనుల్లో తమ పాత్ర లేకపోయినా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. జిల్లా నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన అధికారిక నివేదికలో గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు ఎక్కడా ప్రస్తావన లేదు అని పేర్కొన్నారు. సుమారుగా 2203 ఎకరాలతో కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత మాత్రమే ఆనాడు మే 3, 2023 శంకుస్థాపన చేసాం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద, ఆనాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తామంటే, ఒక ప్రభుత్వం ఆ ప్రాంతానికి ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే దానికి కావాల్సిన కార్యక్రమాలు ఏమేమి ఉంటాయనేవి తెలియజేయాల్సింది. మధ్యన ఇప్పుడు చూశాను, ఒక 3 రోజుల క్రితం కొన్ని పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో ఓ శంకుస్థాపన చేసిన కాగితం ఫోటోను చూపించారు. మేము 19లో చేస్తే 2023 4 సంవత్సరాల తర్వాత. ఇందులో ఇది నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది నేను చదువుతుంది. ఇది సాక్షాత్తు రేపు ప్రధానమంత్రి గారికి, పిఎంఓకి విజయనగరం జిల్లా నుంచి ఒక నోట్ వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా నుంచి ఎంత, జిల్లా నుంచి ప్రభుత్వం నుంచి ఎంత. ఈ ప్రభుత్వం నోట్లో ప్రతి డేట్ వైజ్ మెన్షన్ చేశారు. నాకు తెలిసి మీకు ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన పిఎం ఆఫీస్కి ఒక నోట్ పంపారు. ఈ నోట్లో చాలా డీటెయిల్డ్గా ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి ఎప్పుడు దీనికి సంబంధించి యాక్టివిటీస్ మొదలయ్యాయి, దీని మీద ఎన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఈ పెండింగ్ కేసెస్ ఎప్పుడు చేశారు, ఇందులో ఎక్కడా కూడా దీని ఫౌండేషన్ ఫిబ్రవరి 2019లో చేసిన ఫౌండేషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సరే, గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఇందులో పంపించిన నోట్లో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపించిన నోట్లో ఎక్కడా కూడా, అంటే మీరు చెప్పిన శంకుస్థాపన, మీరు చేసిన పనులు, మీరు చెప్పే మాటలు కేవలం ప్రజలు తప్పుదో పట్టించడానికే తప్ప ఎక్కడా కూడా అధికారికంగా ఉన్న నోట్స్లో ఉండవు. అలాగే ఇందులో చేయలేని పనిని చేసామని చెప్పుకునే ఒక ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తూ ఉంది. సహజంగా ఏదైనా ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వం చెప్తుంది, ఇగో ఈ ప్రభుత్వం ద్వారా మేము ఈ కార్యక్రమాలు చేస్తామను, లేదో ఈ విమానాశ్రయం కోసం ఈ కార్యక్రమం చేస్తామను, లేదు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేసిన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కేవలం సంక్షేమ పథకాలు పేర్లు మార్చి సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం రన్ చేస్తూ ఉంది. లేదు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేము చేయలేని దాన్ని చేసే విధంగా. మొన్నటి రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఈ విమానాశ్రయం ఏర్పడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని, ఆ ప్రభుత్వం చేసిన, మా ప్రభుత్వంలో ఆనాడు చేసిన కృషిని వారు చెప్పారు. వారు చెప్తూ ఆ ట్వీట్లో కూడా చాలా ఆధారాలు కూడా పెట్టారు. వాళ్ళు ఈ ప్రభుత్వం మేము గతంలో ఏమేమి చేసే ప్రభుత్వాన్ని చేసిన, అక్కడి నుంచి వారు ట్వీట్ చేసిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారు మాట్లాడుతున్న మాటలు, వారు మాట్లాడుతున్న భాషను చూసాం. ముఖ్యంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రార్థన చేస్తున్న మంత్రులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో జూన్ 12, 2024 మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు, సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు గౌరవనీయులైన రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదట వారు భోగాపురం విమానాశ్రయానికి జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత
వారు చెప్పిన మాటలు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఏం చెప్పారంటే 23% పనులు ఎప్పటికీ పూర్తయ్యాయి, ఇక నుంచి పనులు త్వరితగతంగా పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పారు. చాలా సంతోషం. వారి తాలూకా వారి ఆలోచన కానీ వారి మాటలు కానీ. అయితే ఆనాడు ఏదైతే ఆ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన చేసిన వేదిక మీద ఆనాడు జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి జిఎంఆర్ గారు, మల్లికార్జునరావు గారు 2026 సంవత్సరానికల్లా దీన్ని అభివృద్ధిలో దీన్ని వినియోగంలో తీసుకొస్తాము. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వారి తండ్రి గారితో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎలాగైతే శంకుస్థాపన చేసి వారితోనే ప్రారంభోత్సవం చేశామో మరలా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా వీరి చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేయిస్తాము అని చెప్పారు. అంతకుముందు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే వేదిక మీద చెప్పారు 2026 సంవత్సరానికల్లా దీన్ని పూర్తి చేయడానికి అన్ని పనులు మేము పూర్తి చేసాం, అన్ని అనుమతులు మీకు ఇచ్చాం. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికి ఏ ఒక్క అనుమతి కానీ పెండింగ్ లేదు ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా మీ పనికి తోడ్పాటుకి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు. 1వ తారీఖు ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం. ఈ ప్రాంత ఎప్పుడూ అభివృద్ధిలో ఉండాలని, ఈ ప్రాంతం యువతకు మంచి ఉపాధి అవకాశాలు కావాలని, ఈ ప్రాంతంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వనరుల్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కొంత సాగునీరు ప్రాంతంలోనే, కొంత విద్య కోసం, కొంత తాగునీరు కోసం వారు ఆనాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాటలు వేస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వారు ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని నెలకొల్పితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతం అని చెప్పి ఆనాడు ఒక ఎయిర్పోర్టే కాదు ఇంత సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పి ఆనాడు మూలపేట పోర్టు శ్రీకాకుళంలో పెట్టిన, లేదు ఈ ప్రాంతంలో మత్స్యకారులు బాగుండాలని చెప్పి సముద్ర తీర ప్రాంతంలో ఫిషింగ్ జెట్టీస్ పెట్టిన, ఇవన్నీ కూడా ఒక అభివృద్ధికి ఈ ప్రాంతంలో తలమానికం అవడానికి, ఈ ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆలోచన చేసిన ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి కళ నేడు నరేంద్ర మోడీ గారు రేపు వారు చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా దాన్ని ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనాడు శంకుస్థాపన చేసినప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వేదిక మీద మరి ప్రాంతవాసి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఒక మంచి వ్యాపారవేత్తగా ఈ ప్రాంతంలో లాభదాయకమే కాదు, నేను ఈ పుట్టిన ఈ గడ్డకి ఎంతో కొంత మేల్చేద్దాం ఈ ప్రాంతానికి అని చెప్పిన మరి పెద్దలు గ్రంథి మల్లికార్జునరావు గారు ఏదైతే వారు అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేసి మరి ప్రత్యేకంగా వారికి ఈ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.